బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది. అనేక నియోజకవర్గాల్లో వర్గపోరుతో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఆధిపత్య పోరు ఎదురైంది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన పెళ్లకూరు మండల నేత రాకేష్ రెడ్డిని కట్టేసి కొట్టే పరిస్థితి ఏర్పడింది. రాకేష్ రెడ్డిపై దాడి చేయడానికి ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా ఖండించింది. చిల్లకూరు మండలానికి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ నాయకుడు సత్యనారాయణ రెడ్డి తనపై దాడి చేయించినట్లు రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతలకు అమ్ముడుపోయే సత్యనారాయణ రెడ్డి లాంటి వారి పట్ల జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఇరు వర్గాలను సమన్వయం పాటించమన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏకంగా నాయకులే బాహాబాహికి దిగటంతో క్యాడర్ అయోమయంలో పడుతున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని. 2005లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువసేనకి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్. నేను నన్ను తీసుకుని ఇంటికాడ కట్టేస్తావు సత్యనారాయణ అంటే ఏమి నీకు అంత ఎరుకొద్దు కనపడుతున్నా? చెల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చెల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా? కార్యకర్తలు నాశనం చేసేస్తున్నారు సార్, కొట్టి చంపేస్తారు సార్. వీళ్ళు స్వలాభానికి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు, ఇంకొక ప్యాకేజీ వాళ్ళకి అమ్ముడు పోతారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు కొడుస్తారు. 5 రూపాయలు తీసుకున్నావు కాదా? నా దగ్గర నువ్వు క్యాన్కి 5 రూపాయలు తీసుకోలేదా? చేస్తాను నువ్వు రావచ్చేద్దు. ఎవడు ఎక్కడుంది ఈ వ్యవస్థ? ఎక్కడికి పోతున్నాం మనం? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్ నమస్కారాలు. బిత్తిరి సత్యబాబు నమస్కారాలు. బిత్తిరి సత్యబాబు వాళ్ళ నాయకులకి ఏమి తిరిగిన తండాలుగా వస్తారు, గుర్తు పెట్టుకో. నమస్కారాలు. బిత్తిరి సత్యబాబు చేస్తాను నువ్వు రావచ్చేద్దు. ఎవడు ఎక్కడుంది ఈ వ్యవస్థ? ఎక్కడికి పోతున్నాం మనం? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది. అనేక నియోజకవర్గాల్లో వర్గపోరుతో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఆధిపత్య పోరు ఎదురైంది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన పెళ్లకూరు మండల నేత రాకేష్ రెడ్డిని కట్టేసి కొట్టే పరిస్థితి ఏర్పడింది. రాకేష్ రెడ్డిపై దాడి చేయడాన్ని ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా ఖండించింది. చిల్లకూరు మండలానికి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ నాయకుడు సత్యనారాయణ రెడ్డి తనపై దాడి చేయించినట్లు రాజేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతలకు అమ్ముడుపోయే సత్యనారాయణ రెడ్డి వారి పట్ల జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఘటనపై రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఇరు వర్గాలని సమన్వయం పాటించమన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏకంగా నాయకులే బాహాబాహికి దిగడంతో క్యాడర్ అయోమయంలో పడుతున్నారు. వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సుజాత. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అయితే రచ్చకెక్కాయి. ప్రధానంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్యాటర్న్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల వర్గం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం రెండుగా విడిపోయి ఏకంగా బాహాబాహీలకు దిగడము, ఏకంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తినైతే ఏకంగా కట్టేసి కొట్టినటువంటి పరిస్థితి. దీనిపై రాకేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దగ్గర నేను 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా పనిచేస్తున్నాను, జగన్మోహన్ యువసేనలో కూడా పనిచేశాను. కానీ ఇప్పుడు ఏదైతే సత్యనారాయణ రెడ్డి పెత్తనం అయితే ఎక్కువైపోయింది, సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళను కూడా దూరంగా పెట్టాలి, ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలి అని కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయేటటువంటి సత్యనారాయణ రెడ్డి అంటే వ్యక్తులు ఈ రోజు జిల్లాలో నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అజమాయించిన జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే 6 మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా కూడా విడిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా సూళ్లూరుపేటలో ఎవరైతే ఎంపీపీ అనిల్ రెడ్డి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమంత్ రెడ్డి, ఇలా 2 వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే పెళ్లకూరులో కూడా సత్యనారాయణ రెడ్డి, రాకేష్ రెడ్డి, నాయుడుపేటలో చూసుకుంటే ఏంటంటే రాజారెడ్డి, అలాగే సుధాకర్ రెడ్డి,
ఇలా రకాల అంటే వివిధ వర్గాలు దగ్గర దగ్గర వర్గాలుగా చీలిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలుగా రెండుగా చీలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి సారించాలని కూడా పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. నిన్న రాకేష్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విజయసాయి రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్లకుండా కూడా ఇరు వర్గాలను అయితే నియంత్రించగలిగారు. కానీ ఈ వర్గ విభేదాలను అయితే ఎంతవరకు నియంత్రించగలడు? రేపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ రోజు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేకి సీటు ఇవ్వద్దు, ఏదైతే కిలివేటి సంజయ్కి సీటు ఇవ్వకుండా అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే వైసీపీ అధిష్టానం కూడా ఇండికేట్ ఇచ్చే పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 నుంచి 4 సీట్లు సిట్టింగ్లకి ఇవ్వరు అన్నటువంటి పరిస్థితుల్లో నిన్న వచ్చినటువంటి లిస్టులో కూడా కిలివేటి సంజయ్ పేరు ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై అయితే కూడా పూర్తిగా ఇటు ఎమ్మెల్యే అనుకూల వర్గం అయితే దీనిపై అయితే వ్యతిరేకిస్తుంది. ఇది వైసీపీ అధిష్టానానికి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంతవరకు కష్టపడినటువంటి గతంలో 2010 మెజార్టీలు గెలిచినటువంటి సంజయ్కి ఈరోజు రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నటువంటి అన్యాయాలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల లోపల సుల్లూరుపేట నియోజకవర్గాన్ని ఏ రకంగా గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు కిలివేటి సంజయ్ నియమిస్తారా, లేకపోతే ఎమ్మెల్యే కొనసాగిస్తారా, లేకపోతే మిగతా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు నియమిస్తున్నట్టు రాబోయే రోజుల్లో సుల్లూరుపేట నియమిస్తారా అన్నట్టు కూడా ఒకంత అనుమానాలు రేకెత్తున్నాయి. అంటే ఇటు ఆల్రెడీ ఏదైతే ఎంపీ తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సులూరుపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయిస్తారన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు కిలివేటి సంజయ్ వర్గం అయితే తీవ్రంగా వైసీపీ అధిష్టానం పట్ల అయితే పూర్తిగా ఆగ్రహంగా ఉంది. సుజాత, శరత్ కుమార్, అలాగే ఎమ్మెల్యేకు అనుకూల ప్రతికూల వర్గంగా విడిపోయి గొడవల వరకు వెళ్ళింది. మరి ఇది ఈ పరిస్థితికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కూడా ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి దృష్టికి దీన్ని తీసుకెళ్లారు. విజయసాయి రెడ్డి ఇరు వర్గాలను అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా పార్టీ పరువు రోడ్డుకెక్కకుండా అయితే కాపాడగలిగారు. కానీ పూర్తిగా ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి పొరపాటు అయితే ఆయన ఇంతవరకు అయితే ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి. దీనిపై అయితే అంటే కిలివేటి సంజయ్కి స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా ఈ రోజు ఎమ్మెల్యే వర్గం దీనిపై అయితే పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యేకి అయితే ఏదైతే కిలివేటి సంజయ్కి టికెట్ ఇప్పకుండా మెజారిటీ రెడ్డి సామాజిక వర్గం అయితే ఈ రోజు వైసీపీ అధిష్టానాన్ని ఆల్రెడీ అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కిలివేటి సంజయ్ అండ్ అనుకూల వ్యతిరేక వర్గాలు అయితే ఈ రోజు బాహాబాయికి ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై అయితే అధిష్టానం దృష్టికి వెళ్ళినప్పటికీ రాబోయే రోజుల్లో దీనిపై ఏ స్టాండ్ తీసుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా కూడా సామాన్య కార్యకర్తలు సులూరుపేటలో ఎదురు చూస్తున్న పరిస్థితి. సుజాత, రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్. నన్ను తీసుకుని ఇంటికాడ కట్టేస్తావు సత్యనారాయణ అంటే